పరిరక్షణే వారసత్వ పరిరక్షణే అక్కమ్మ గుడిని కాపాడుదాం. అక్కమ్మ గుడిని కాపాడుదాం. మన అనంతపురంలో అనేక రకమైన ప్రాచీన వారసత్వ కట్టడాలు ఉన్నాయి. అందులో భాగంగానే రాష్ట్ర పురావస్తు మరియు ప్రదర్శనశాలల శాఖ ఈరోజు కంబదూరులో మన హెచ్ఎం గారి ఆధ్వర్యంలోనూ మరి అలాగే స్కూల్ పిల్లల వారి అవగాహన కార్యక్రమాల నిమిత్తం అలాగే మాత్రమే కాకుండా మన ధార్మిక సంస్థల యొక్క ఆధ్వర్యంలోనూ ఇలా హెరిటేజ్ వాక్ నిర్వహించడం జరిగింది. అయితే ఇది కేవలము హెరిటేజ్ వాక్ అనేది వారసత్వ పరిరక్షణ గురించి స్థానిక ప్రజల వారి యొక్క భాగస్వామ్యంతో కట్టడాల పరిరక్షణ మాత్రమే కాకుండా రాబోయే తరాల వారికి కూడా మన వారసత్వ కట్టడాలు మన ఇవ్వాలనే ప్రధాన ధ్యేయము మన ఈరోజు కార్యక్రమంలో యొక్క ముఖ్య ఉద్దేశం. దీనితో పాటు ఈ టెంపుల్ చుట్టూ ప్రాంతాల్లో కూడా ఈరోజు మనం శ్రమదానం కార్యక్రమం కూడా చేపట్టాము. ఇక మీదట ఈ టెంపుల్ లైవ్లో ఉంటుంది. ప్రజలు ఇక్కడ వచ్చి స్థానికంగా కూడా వారి అక్కమ్మ వారిని ఆరాధించుకోవచ్చు. దానికి పరిరక్షణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వము మరి గౌరవ కలెక్టర్ సార్ యొక్క ఆధ్వర్యంలోనూ వారి యొక్క ఆచరణ వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ విధంగా ఈ టెంపుల్ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేపడతాము అని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. మన రాష్ట్రంలో అత్యంత కీలకమైన అనంతపురం రీజియన్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అత్యధిక శాతం రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలల శాఖ స్మారక కట్టడాలు చాలా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ కట్టడాల యొక్క పరిరక్షణ మరియు భావితరాల వారికి అందించే ఒక గట్టి సంకల్పంతోనే రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలల శాఖ ఈరోజు ఈ హెరిటేజ్ వాక్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అలాగే హెరిటేజ్ వాక్ మాత్రమే కాకుండా ఇక్కడ శ్రమదానం అనే ఒక మంచి కాన్సెప్ట్ని ఈ వారసత్వము కేవలము ప్రభుత్వ కట్టడాలే మాత్రమే కాకుండా ఇది ప్రజల ఆస్తి, స్థానిక గ్రామస్తులే భాగస్వామ్యంతోనే గ్రామస్తులు మాత్రం వాళ్ళకి అడాప్ట్ చేసుకుంటూ వాటిని కాపాడాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మనం శ్రీకారం చుట్టాము. ఈ కార్యక్రమము జెడ్పీహెచ్ స్కూల్ వారి ఆధ్వర్యంలో హెడ్ మాస్టర్ అయినటువంటి శ్రీ అమర్నాథ్ గారు చాలా ముందుకు వచ్చారు. పిల్లలు అలాగే ఎంఆర్ఓ సార్ గారు కూడా చాలా ముందుకు వచ్చేసి దీనికి మా వారసత్వానికి కూడా భావితరాల వారికి అందిద్దాము అని చెప్పటము. అలాగే గ్రామస్తులు పెద్దలైనటువంటి సర్పంచ్ శ్రీరాములు గారు అలాగే ధార్మిక సంస్థల్లో వారైనటువంటి శ్రీ మన శ్రీరాములు గారు శ్రీధర్ గారు వీళ్ళందరూ గ్రామస్తులందరూ పేరున ఒక్కరిని కాదు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములై ఈ స్మారక కట్టడానికి భావితరాల వారికి అందించే విధంగా చేయాలనే సంకల్పం ఉంది. అయితే ఇక్కడ కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఈ టెంపుల్ని పరిరక్షణ చేయడంలో భాగంగా అవి గౌరవ కలెక్టర్ వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనుసారం మనం కార్యక్రమాలు చేసుకుంటూను అలాగే కమిషనర్ వారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారము పరిరక్షణ కార్యక్రమాలు చేసుకుంటూను ఈ సమస్యల పరిష్కార నిమిత్తం వారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి తొందరగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఆర్కియాలజీ శాఖ వారు మన మండలంలోని కంబదూరు గ్రామంలో ఉన్నటువంటి అక్కమ్మ గారు తర్వాత జైన్ టెంపుల్కి సంబంధించిన పురాతన టెంపుల్స్ వద్దకు హెరిటేజ్ వాక్ పేరిట పాఠశాల పిల్లలు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనకు మహోన్నతమైన చారిత్ర ప్రహస్తమైనటువంటి ఈ గుళ్ళు సుమారుగా ఇంచుమించుగా 1400-1500 సంవత్సరాల పాత పురాతనమైన టెంపుల్స్ను మనం పునర్జీవింపు చేసుకోవాల్సిన ఖచ్చితంగా ఆవశ్యకత ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే జిల్లా కలెక్టర్ గారు హెరిటేజ్ వాక్ పేరిట పాత జ్ఞాపకాలను తర్వాత పాత నిర్మాణాలను అన్నింటినీ కూడా మంచిగా తయారు చేసుకునే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆర్కియాలజీ శాఖ తర్వాత ఇక్కడ చేసినట్టు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మనందరి యొక్క సమిష్టి బాధ్యత వీటిని కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు మనకు తీసుకోగలుగుతాం. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయం ఆచారాలను మనం పరిరక్షించుకోలేకపోతే ఈ రోజున ఇటలీ తర్వాత గ్రీక్ రోమన్ సాంప్రదాయాలు వాళ్ళు ఏ విధంగా కోల్పోయారో అదేవిధంగా మనకు కూడా కోల్పోయే ఆస్కారం ఉంది. కాబట్టి మనందరం కూడా మన యొక్క ఆర్కియాలజీ సంబంధించిన గుళ్ళను అన్నింటినీ కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తున్నాను. అందరూ కూడా బాధ్యత. మరి రాష్ట్ర పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం మేము కంబదూరు గ్రామ వాస్తవ్యులుగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఎన్నో కోట్ల విలువైన ఈ అక్కమ్మ గారి దేవాలయాన్ని ఎందుకో మరి చాలా నెగ్లెక్ట్ చేసినారు. ఆ విధంగా కాకున్నట్ల రాబోయే రోజుల్లో రాష్ట్ర పురావస్తు శాఖ అధికారి స్వామినాయక్ గారు మరి మాకు తగిన అనుమతి ఇస్తే కమిషనర్ ద్వారా ఈ కోట్ల విలువైన
ఈ అక్కమ్మగారుల దేవాలయాన్ని తాత్కాలిక దాన్ని అంతా పునరుద్ధరించాలని చెప్పేసి మన గ్రామస్తులంతా అనుకున్నాం. మరి అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ అక్కమ్మగారుల దేవాలయాన్ని మరి కంప చెట్లు అయితేనేమి, మొన్న గలీజ్నంతా తొలగించేదానికి అయితేనేమి, మరి హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో హై స్కూల్ విద్యార్థులు, మరి హిందూ ధార్మిక సేవకులు వారి ఆధ్వర్యంలో, మరి గ్రామ మాజీ ప్రజాప్రతినిధులైన మేమంతా సహృదయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దయచేసి మేము రాష్ట్ర పురావస్తు శాఖ అనంతపురం రీజియన్ అధికారి గారికి విజ్ఞప్తి చేయడం ఏమంటే, మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాము. ఈ యొక్క మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలంటే మరి రాజులైతేనేమి, పెద్దలు ఎవరైతేనేమి కొన్ని కోట్ల వాల్యూ చేసే ఈ గుడి నిర్మాణాన్ని ముందుగా కమ్మదూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. మనకు ముందుగా హిందూ దైవ సేవకులు అని చెప్పేసి కమ్మదూరు మండలంలో రామజన్మభూమి స్టార్ట్ చేసినప్పటి నుంచి కొన్ని కార్యక్రమాలు చేస్తాను. అందులో భాగంగా హిందూ ధర్మము, హిందూ దేవాలయాలు వాటి పరిరక్షణ కోసం చిన్న ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ అయినటువంటి స్వామి నాయక్ సార్ గారు సంప్రదించడం జరిగింది. ఖచ్చితంగా అందరినీ కలుపుకుంటూ పోయి మేము ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా చేస్తాం సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ హెరిటేజ్ వాక్ యొక్క ముఖ్య ఉద్దేశము మన వారసత్వ కట్టడాలు అయితేనేమి, నిర్మాణాలు అయితేనేమి, దేవాలయాలను అయితే మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో చూస్తూ ఉంటే ఎక్కువ మంది గుప్త నిధుల కోసం ఎక్కువ తవ్వకాలు జరుగుతున్నాయి. అట్లాంటి సమయంలో ఒక గుడిని నిర్మాణం చేయాలంటే చాలా కష్టంగా ఉంది. అటువంటిది కొన్ని వందల సంవత్సరాల క్రితము, వేల సంవత్సరాల క్రితము దేవాలయం నిర్మించి ఈ విధంగా నిర్మానుష్యంగా ఉన్నాయి. అటువంటి గుడులను మనం కాపాడుకొని మళ్ళీ దాన్ని శుభ్రంగా పెట్టుకొని పూజా కార్యక్రమాలు చేసుకున్న దానికోసం అవసరమైనటువంటి విగ్రహ ప్రతిష్ఠ కావచ్చు, ఇటువంటి అంశాలపైన గ్రామ ప్రజలందరి సహకారంతో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ విధంగా జరుపుకొని పోవాలని చెప్పేసి సార్ కూడా చెప్పడం జరిగింది. సార్కి సంబంధించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగానే మాజీ సర్పంచ్ అయినటువంటి శ్రీరాములన్న గారు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా కొంచెం ముందుకు రావడం జరిగింది. మేము కూడా ప్రయత్నం చేస్తామని ఇక్కడ ఒకటే కోరుకుంటున్నాము, ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా వచ్చి దేవాలయాలను రక్షించి పునర్వైభవం తీసుకొస్తారని కోరుకుంటున్నాము. చిలకా ములకా ఒక ఆయుధమేరా, మనదే ఈ మట్టి పౌరుషమేరా, దోచారే గౌరవం మన వైభవం, మన కళ్ళ ఎదుటే దోచారే గౌరవం మన వైభవం, మన కళ్ళ ఎదుటే సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనే గగనమనే విజయీ భవ విజయీ భవ మన శౌర్య భాస్వరం రగిలించే రాత్రిని,
మదిరెచ్చిపోయలే రోషమే గగనమనే విజయీ భవ సారమైన మట్టి బావులు అంటున్నది బాపురే పాటల్ని పాడే వేణువే మూగదై పోయలే గాయపడే ఈ నీరే నువ్వే ఏరై సాగవలే నీరే ఘల్ ఘల్ అంటూ పిలిచే చల్ 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 పోరుకై పూనికై నీ మట్టి నిన్నే పిలిచెను రారా ఈ ధాత్రి నీ జనహిత్రే కాదా దోచారే గౌరవం నీ వైభవం మన కళ్ళ ఎదుటే దోచారే గౌరవం నీ వైభవం మన కళ్ళ ఎదుటే సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనై గగనమనే విజయీ భవ గగనమనే విజయీ భవ విజయీ భవ విజయీ భవ